వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోహర్ కుమార్ హెగ్దేలతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె జిల్లాల్లో విలీనమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిందని తెలిపారు. జిల్లాలో మొత్తం మనకి 40 మండలాలు జిల్లాలో ఉంటాయి. 36 మండలాలు ఇంతకు ముందు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4 మండలాలు దాంట్లో జాయిన్ అవటం వల్ల మొత్తం 40 మండలాలు అవుతుంది. తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా అవతరిస్తూ ఉంది. అలాగే ఈ 4 మండలాలు కూడా మన కడప జిల్లాలో కలిసినందు ద్వారా మన జిల్లా యొక్క పాపులేషను మనకి ఇంతకుముందు 20,30,000 జనాభా ఉన్నది. సుమారుగా 2,70,000 మంది జనాభా పెరుగుదల వల్ల సుమారుగా 23 లక్షల జనాభాగా మనకి రావటం జరుగుతూ ఉంది. అలాగే ఈ నందరూరులో ఉన్నటువంటి సౌమ్యనాథ టెంపుల్, అలాగే తెలుగు వాగ్గేయకారుడు మన అందరి జీవితాల్లో కూడా చాలా మన సంస్కృతికి అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్రీ తాళపాక అన్నమయ్యాచార్యులు గారు పుట్టినటువంటి ఊరు కూడా ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం జరిగింది. సో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తికరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఆ 4 మండలాల్లో, ఎందుకంటే ఇంతకుముందు అన్నమయ్య జిల్లా తీసుకున్నట్టయితే 2 మండలాలు కొంచెం బాగా దూరంగా ఉండటం జరిగింది. సో అలాగే వాళ్ళందరికీ కూడా దైనందిక జీవితాల్లో ప్రతిరోజు కూడా కడపతోటి ఎక్కువగా అనుబంధం ఉంది. ఎడ్యుకేషనల్ నీడ్స్ కానీ, లేకపోతే ఎకనామిక్ నీడ్స్ కానీ, అదేవిధంగా వారి యొక్క సాంస్కృతిక సంబంధాలు కూడా ఎక్కువగా మనకి కడప పట్టణంతో, కడప జిల్లాతో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తద్వారా ఎక్కువ మంది ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే వారి సంతోషాన్ని కూడా వివిధ రూపాన వారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కానీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, డివిజనల్ ఆఫీసెస్ కానీ, లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ, లేకపోతే జ్యుడిషియరీ ఆఫీసెస్ కానీ, ఏ ఒక్క ఆఫీసు కూడా ఎక్కడికి కూడా తరలించడం అనేది జరగదు. ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి. రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది. అలాగే మన కడప జిల్లా దేశవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ హార్టికల్చర్ హబ్గా మనం ఎదుగుతూ ఉన్నాము. ఇటువంటి సందర్భంలో మన రాజంపేట మండలంలో ఉన్నటువంటి హార్టికల్చర్, ముఖ్యంగా మనకి 3 రకాలైనటువంటి పంటలు ఎక్కువగా ఆ ప్రాంతంలో పండుతాయి. ఒకటి బనానా. మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మన కడప జిల్లాలో పండించినటువంటి బనానా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంది. సో ఈ మండలాలు ఈ యొక్క దీంట్లోకి రావటం వల్ల దాని యొక్క పరిధి కూడా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ మార్కెట్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే
మనకి చీనీ పంట కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు. అలాగే నిమ్మ కూడా ఎక్కువగా పండిస్తారు. మామిడి ఎక్కువగా పండిస్తారు. అలాగే బొప్పాయి కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. హార్టికల్చర్లో అక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హార్టికల్చర్ పంటలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హార్టికల్చర్ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఉన్నారో అటువంటి ఆలోచనని ఈ యొక్క కడప జిల్లా ముందు వరుసలో ఉండి నిలబెడుతుందని చెప్పేసి మన జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు నుంచి మన ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజను ప్రతిరోజు కూడా ఇంతకుముందు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తూ ఉందో అదే విధమైనటువంటి సర్వీసెస్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఇస్తూ, అలాగే జిల్లా అంటే డివిజన్ను ఇప్పుడు 4 మండలాలకే పరిమితమైంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్, అలాగే ఏఎస్పీ, అలాగే ఇతర అధికారులు మరింత ఎక్కువ ఫోకస్డ్గా ఆ డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే